అయ్యో అయ్యో రాజా పోయావా పోయావా నా తల్లి తండ్రి అయ్యో కోటేశ్వరుడికి ఒక్కగానొక్క కొడుకువే కనీసం 25 మంది ఆడపిల్లలు నిన్ను ప్రేమిస్తున్నారే నిన్ను అడవికి రప్పించి నేను పని చేశానా అయ్యో ఏమైందండి ఏమైంది ఏమి లేడీ మనసు లేడీని చెప్పడానికి కూడా ఒప్పుకోదంటారే నువ్వు ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక హ్యూమన్ బాడీని చెప్పేశావు కదా కాదండి చప్పుడైతే పులి అనుకుని కాల్ చేశాను సారీ అండి సారీ అమ్మా సారీ రొమ్మ నల్లారికే పోలీసులు కూడా సారీ అని చెప్పి నిన్ను పట్టుకెళ్ళి ఊరేగిస్తారు తెలుసా నువ్వే వేలాడాలి పైకి దెబ్బ ఎక్కడా తగిలినట్టు లేదు దెబ్బే తగలరా గుండె మూతకే గుండె ఆగిపోయిట్టుంది అన్నట్టు ఛాతి మీద బాగా రుద్దితే ఆగిపోతున్న గుండె కీర్తిన గడియారల్లా మళ్ళీ ఆడుతుందంటారు ట్రై చేసుకో ఏంటి మళ్ళీ పోలీసు వస్తారు నువ్వు వేలాడాలి ఇచ్చేయి ఏం పౌడర్ వస్తున్నావా బాగా రుద్దు బాగా రుద్దు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అయ్యో 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 సౌండ్ రావట్లేదు ఊపిరి కూడా ఆగిపోయింది అన్నట్టు నోట్లు నోరు పెట్టి గాలి ఊస్తే బ్రతుకుతాడంటారు ఏమిటి అవును నోట్లు నోరు పెట్టి బూర ఊదినట్టు అయితే నువ్వు ఊదు ప్లీజ్ అయ్యో అయ్యో ఇప్పుడే సిగరెట్ కాల్చేనే ఈ నోటితో ఊదేరంటే వాసన వస్తుంది తరువాత ఆయనకు దగ్గు వస్తుంది ఏంటమ్మా సిగ్గేస్తుందా తర్వాత నీ ఇష్టం ఇదిగో పోలీసు ఊరి నువ్వు వేలాడాలి దానికంటే ఇదే నయం ఊదు వేరే మార్గం లేదు ఆయన బ్రతకాలమ్మా ఊదు దగ్గర్రా ఇంకా అలా ఇంకా కొద్ది దూరమే వచ్చేయ్ ఇచ్చేయ్ అది ఏమిటిది అమ్మా 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 ఏమనుకోద్దమ్మా పాపం ఇది పోయేవాడి చివరి కోరిక వాడు ఏమడి ఇలా ఇచ్చే అవును ఇచ్చేయి ఎందుక నవ్వు నోట్లో నోరు పెట్టి బోరు వదిలేట్టు నవ్వు ఆపేస్తాను కడుకుంటేం కాదు బోరు కాదు కంట్లో ఎంత కారం ఊతాను పుండుని పని చెప్తాను ఎప్పుడైనా నాకు దొరకపోవు ఎప్పుడో ఎందుకు మై డియర్ ఇప్పుడే దొరకాలన్న కోరిక స్వీటీ ఏమిట్రా రక్తం పోయింది టోపీరా ఆ గుండె నీకు గనక తగిలితే గోయిందా పొన్ను రోజా చిలిపితనం నన్ను ఆకర్షించిందిరా అవును మన కాలేజీ డేస్ లవ్ మాస్టర్ కదా నీ పెన్ను పుస్తకాలు కూడా ఆడపిల్లల చేత మోయించేవాడివి ఏంటో గురు ఆ డేసే వేరే అనుకో నాకొచ్చిన లవ్ లెటర్స్ అమ్మి పాత కాగితాలు వాడికి అమ్మి నేను ఒక రైల్వే సైకిలే కొనుక్కున్నాను కానీ ఆ సైకిల్ కు బెల్ లేదు నేనేం కొట్టను ఒక 12 years గర్లకి లవ్ లెటర్స్ రాశాను ఆ 12 ఒక బెల్లు కొనిపెట్టింది డేస్ అంటే అవి డేస్ రోజా నేను కలుసుకునే మార్గం చెప్పరా అలా అడుగురు చెప్తాను ఆడపిల్లల్ని ప్రేమించడం ఎలా అన్న పాయింట్ మీద కోటిన్నర ఉపాయాలు ఉన్నాయి నా బుర్రలో అందులో ద ఓల్డెస్ట్ అయినా ద లేటెస్ట్ ద బెస్ట్ ఒక పాయింట్ ఉంది అది నీ కేసులో నేను వాడతాను ఏమిటది ఎలా ఉన్నాను గురు ఫస్ట్ క్లాస్ అచ్చం ఎలుగుబంటి జాతిలాగా ఉన్నావురా ఇదిగో ఉపకారం చేసేటప్పుడు గేలి చేస్తున్నావే ఉన్నదన్నట్టు చెప్పాను రా ఇప్పుడు ఏం చేయబోతున్నాను తెలుసా రోజా ఇక్కడికి రాగానే డమీరమని రోజా మీద దూకుతాను నువ్వు వెంటనే నా మీద దూకి లెఫ్ట్ చెప్పను ఒకటి శాంపుల్ సబ్బు లాంటి 2 శాంపుల్ డబ్బులు కొట్టుకో నేను రోజాని నీ దగ్గర వదిలేసి పారిపోతాను నీ వీరత్వాన్ని మెచ్చుకుని
రోజా నీకు గులామైపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రోజా జీప్ లో వస్తుంది. బీ రెడీ. అనుకోకుండా మన మన డ్రామాలోకి ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది. నిజమైన ఎలుగుబంటి. నేను మనుషుల్ని తీసుకొస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు గురు. నన్ను ఇలా నట్టడుగులో వదిలేసి వెళ్తే ఎలా? మీ ఎలుగుబంటి ఫ్రెండ్ నా జీప్ వేసుకెళ్ళాడు. సరేలే, తప్పుతుందా? ఏడు మొహం మానేసేకు. కమా. ఏంటబ్బా ఆడుకుతూ తానం చేస్తా ఉంటే సిగ్గు లేకుండా వచ్చావు? తిల్లు, ఆ రోజు నీకు పని ఇచ్చినప్పటి నుంచి అదే పనిగా కల్లోకి వస్తున్నావు. వచ్చి అప్ అప్ అని హలలు పెడుతున్నావు. తీరా నేను అప్ అనేసరికి మాయమవుతున్నావు. ఎంత చెలిపిదావి తిల్లు. నాకు సిగ్గేస్తుంది. అబ్బా నేను ఎలుగుబంటిని కాను, అందాల పొన్ను స్వామిని. ఏంటి పిల్ల అలా చూస్తున్నావు? నీ అందాన్ని చూస్తున్నానబ్బా. ఇంతటి అందగాన్ని ఎన్నేళ్లకు చూశాను. చీక పారేసిన తాటి టెంక లాంటి జుట్టు, నేరేడు పండు లాంటి కళ్ళు, పడవల్లాంటి చెవులు, దూలంలాగా పొడిగాటి ముక్కు, దెబ్బ పండు లాంటి పెదాలు. మన్మధుడు అంటే నువ్వేనా అబ్బా? నేను తప్ప ఇంకెవరున్నారు? నువ్వేనా అబ్బా? ఆడపిల్లని ఆకర్షించడానికి ఇంత రిస్క్ తీసుకోనక్కర్లేదు. అదృష్టం కలిసి రాక మీకేదైనా ప్రమాదం జరిగుంటే మీ మగవాళ్ళవన్నీ మొండి పళ్ళు. రైఫుల్ లాక్కున్నాడు గాని అది మిస్ అయ్యి నేను మీ ఎలుగుబంటి ఫ్రెండ్ని కాల్ చేస్తుంటే ఏమయ్యేది? ఏమైంది? పాడైంది. ఇది ప్లానే కదూ? నాకు తెలుసు, నా మీద కసి తెచ్చుకోవడానికి కావాలి నాకు. ఓ ఒంటరి ఆడపిల్లకి ఇంత అన్యాయం తలపెడతావా? ఇంత రాత్రిపూట అడవిలో. ఇదిగో, ఈ క్షణం నేను నిన్ను ఏం చేసినా అడిగేవాడు అడ్డుపడేవాడు ఎవడూ లేడు. కానీ నేను నువ్వు ఊహించినంత నీచుణ్ణి, సంస్కారహీనుణ్ణి మాత్రం కాను. ఇదిగో తాళాలు. ఎగడబడింది. రోజాను ప్రేమించాలని పోరు పెడతావు. పోలే పాపం లైట్ గా ప్రేమిద్దాం అంటే మనిషి అది ఇంతవరకు ఇంటికి రాలేదు. అసలు పెళ్లి కావాల్సిన పిల్ల ఇంత రాత్రి దాకా అడవిలో తిరుగులేమిటి? చిన్నప్పుడు బొళ్ళెగ్గొట్టి కుర్ర బొళ్ళెక్కి జీళ్లు ఇంకా కుళ్ళు తిళ్ళు తింటూ పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరే నువ్వు రోజా తిరుగుళ్ళ గురించి మాట్లాడ్డావా? అసూయంతకారా. అబ్బా, నీ ప్రాస్తో చస్తానా నాన్న? గుక్క తిప్పుకోకుండా ఎంత ప్రాస్ మాట్లాడతావు? మాట్లాడు చూస్తాను. సరదాగా ఉందా? ఈస్ట్ స్టూవర్ట్ ప్రో స్టేషన్ మాస్టర్ గారు ఫస్ట్ సమ్ వెస్ట్ కెళ్లి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్ట్ లో ఫస్ట్ క్లాస్ లో బెస్ట్ గా పాస్ అయ్యాడని తన నెక్స్ట్ ఇంటి ఆయన్ని ఫీస్ట్ కని గెస్ట్ గా పిలిస్తే ఆయన టేస్టీగా ఉన్న చికెన్ రోస్ట్ బెస్ట్ అంటూ తినేసి వస్తు కూడా మిగిల్చకుండా ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా ఆయన
ఫస్ట్గా భోంచేసి పేస్ట్ పెట్టి పళ్ళు తోముకుని మరీ రెస్ట్ తీసుకున్నట్టే రోస్టు లేకుండా చాలా ఇంకా వదలమంటావా? భాషా బరాటాలు, మాటల తోటాలు, ఎత్తి ప్రాసల పరోటాలు. వద్దు నాన్న, తల తిరిగిపోయింది నాన్న. ఇంకెప్పుడు అడగదు. ఇది నా ప్లాన్ కాదు. ఎందుకలా వాళ్ళలో తడుస్తావు? వెళ్ళి కారులో పడుకో. నిన్ను తడిపించడానికి మనుషుల్ని, తడిపించడానికి ఈ వర్షాన్ని ఏర్పాటు చేయలేదని తెలుసుకో. వెళ్ళు. నన్ను క్షమించానని చెప్పు, వెళ్తాను. ఆల్ రైట్, క్షమించాను. నా మీద కోపం లేదని చెప్పు. ఆల్ రైట్, కోపం లేదు. నేనన్న మాటలన్నీ మర్చిపోతానని చెప్పు. సరే, మర్చిపోయాను. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. సరే, నేను ప్రేమించాను. అమ్మ దొంగ,